తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ మోసగాడు. ధర్మపురి అనే గ్రామంలో రామారావు సావిత్రి అనే దంపతులు నివసించేవారు. రామారావుకి అనేక ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉండేవి. తన ఏకైక కుమార్తె పేరు కళ్యాణి. కళ్యాణి పట్టణంలో డిగ్రీ చదువుతుంది. ఇటు శంకర్రావు లక్ష్మి అనే దంపతులు పక్క ఊరిలో నివసించేవారు. శంకర్రావు ఊరిలోనే పెద్ద భూస్వామి. తన కొడుకు పేరు సంజయ్. తన పట్టణంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కూతురు పేరు సుప్రియ. ఇలా కళ్యాణి సుప్రియ మంచి స్నేహితులు. పట్టణంలో రాజమ్మ అనే ఆవిడ నివసించేది. తన కొడుకు పేరు వేణు. రాజమ్మ తనకు ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయని, తన కొడుకుకి గవర్నమెంట్ ఉద్యోగం ఉందని చెప్పి నమ్మించేవారు. ఇక వేణు ధనవంతులైన అమ్మాయిలకు వలవేసి అధిక మొత్తంలో కట్న కానుకలు రాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని హతమార్చి వేరే ఊరికి మకాం మార్చేవారు. వేణు స్నేహితుని పేరు రాజు. రాజు వేణు చేసే పనుల్లో సహాయంగా ఉండేవాడు. వేణు, రాజమ్మ, రాజు కలిసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసేవారు. ఈ విధంగా జరుగుతుండగా వారు ఆ పక్క ఊరిలో ఉండే అధిక ధనవంతుడైన శంకర్రావు అని తెలుసుకొని ఆ ఊరికి వస్తారు. ఎరా రాజు, ఈ మధ్య కనపడడం లేదు, మన పని మీదనే ఉన్నాన్రా. ఈ ఊరిలో శంకర్రావుకి అనేక ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉన్నాయి. కొడుకు పేరు సంజయ్, కూతురు పేరు సుప్రియ. సుప్రియ డిగ్రీ చదువుతుంది. ఇలా వారి మొత్తం వివరాలు వేణుకు వివరిస్తాడు. వేణు సుప్రియను కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు సుప్రియ తన కాలేజీకి వెళ్తుండగా కారు మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు సుప్రియ సహాయం గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అటువైపు నుంచి వెళ్తున్న వేణు అక్కడ కారు ఆపి, ఏమైందండి, కారు ఏమైనా ప్రాబ్లం ఇచ్చిందా? అవునండి, ఇంతకు ముందే కారు ఆగిపోయింది. దగ్గరలో మెకానిక్ కూడా లేరు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలండి? కాలేజీకి వెళ్ళాలండి. పదండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను ఆటోలోనే వెళ్తాను. మీలాంటి వారు ఆటోలో వెళ్ళడం ఏంటండి? నేను డ్రాప్ చేస్తాను. అందమైన అమ్మాయిలు రోడ్డు మీద నిల్చోవడం సరికాదండి. అసలే సిటీలో పోకిరి వెధవులు ఎక్కువగా ఉన్నారు. మీరు రండి, మిమ్మల్ని కాలేజీ వద్ద డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. సుప్రియ ఇక చేసేది ఏమీ లేక అతనితో కారులో వెళ్తుంది. సుప్రియని వేణు కాలేజీ వద్ద డ్రాప్ చేస్తాడు. సుప్రియ అతనికి థ్యాంక్స్ చెప్పి కాలేజీకి వస్తుంది. సుప్రియ, ఎవరే అతను? కళ్యాణి, నేను కాలేజీకి వస్తుంటే మార్గం మధ్యలో నా కారు ట్రబుల్ ఇచ్చింది. అతను నన్ను కాలేజీ వద్ద డ్రాప్ చేశాడు. చూస్తుంటే చాలా మంచివాడిలా ఉన్నాడే. చూడు సుప్రియ, మనం ఆడవాళ్ళం. అంత తొందరగా ఎవరిని నమ్మకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. సర్లే కళ్యాణి, పద, క్లాస్కు టైం అవుతుంది. ఒకరోజు వేణు బస్టాండ్లో వెయిట్ చేస్తూ ఉండగా అటువైపు నుంచి వెళ్తున్న సుప్రియ అతన్ని చూసి కారు ఆపుతుంది. వేణుగారు, మీరేంటండి ఇక్కడ? సుప్రియ, నా కారు కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. క్యాబ్ గురించి వెయిట్ చేస్తున్నాను. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అలాగా, నేను మిమ్మల్ని ఆఫీస్ వద్ద డ్రాప్ చేస్తాను. పదండి. పర్వాలేదండి, నేను క్యాబ్లో వెళ్తాను. మీరు కాలేజీకి వెళ్ళండి. అదేంటండి, మీరు మొన్న నా కారు ట్రబుల్ ఇస్తే నన్ను కాలేజీ వద్ద డ్రాప్ చేశారు. ఇక మీరేం మాట్లాడకండి. ఇలా సుప్రియ వేణు కలిసి కారులో వెళ్తారు. వేణు సుప్రియతో స్నేహం చేస్తాడు. సుప్రియ అమాయకురాలు అవడంతో తేలికగా తన బుట్టలో పడుతుంది. ఆ రోజు సాయంత్రం, అమ్మ, ఈ ఊరికి వచ్చామో లేదో ఒక అమ్మాయి వలలో పడింది. త్వరలోనే అమ్మాయితో మాటలు కలిపి ప్రేమలో దింపుతాను. ఎంత మంచి శుభవార్త చెప్పావురా. ఇంతకీ వాళ్ళు డబ్బున్న వాళ్ళేనా? నీ కొడుకంత అమాయకుడేం కాదమ్మా. ఆ అమ్మాయి డబ్బున్న అందమైన అమ్మాయి. బాబు, కొంచెం జాగ్రత్తగా ఉండురా. నువ్వేమీ టెన్షన్ పడకమ్మా, అవన్నీ చూసుకుంటాలే. సుప్రియ అమాయకురాలు అవడంతో వేణు సుప్రియని ప్రేమలోకి దింపుతాడు. ఇద్దరు ఒకరంటే ఒకరు చాలా ఇష్టపడతారు. సుప్రియ కాలేజీకి కూడా సరిగా వచ్చేది కాదు. ఒకరోజు కళ్యాణి, సుప్రియ, ఏంటే ఈ మధ్య కాలేజీకి సరిగా రావడం లేదు? అదేం లేదే, నాకు కొంచెం పని ఉండటం వల్ల రావట్లేదు. అంతేనా, ఇంకేమైనా? ఊరుకోవే, అదేం లేదు. ఈ విధముగా జరుగుతుండగా సుప్రియ వేణు పార్కులో మాట్లాడుకుంటూ ఉండగా సుప్రియ అన్నయ్య సంజయ్ వారిని చూస్తాడు. జరిగిన విషయం సంజయ్ తన తల్లిదండ్రులకు వివరిస్తాడు. ఆ రోజు సాయంత్రం సుప్రియ ఇంటికి వస్తుంది. చూడమ్మా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదేంటి నాన్నగారు, ఈరోజు కొత్తగా అడుగుతున్నారు? కాలేజీకి వెళ్ళొస్తున్నాను.
నువ్వు కాలేజీ మానేసి ఎవరెవరితో తిరుగుతున్నావో నాకంతా తెలిసింది. ఇక బుకాయించాలని చూడకు. సుప్రియ, నిన్ను మంచి ప్రయోజకునికిచ్చి పెళ్లి చేయాలన్నదే మా కోరిక. నువ్వు ఇటువంటి చెడు తిరుగుళ్ళు తిరిగి మీ నాన్నకు తలవంపులు తీసుకురావద్దు. నాన్నగారు, నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆడపిల్లకి అంతలా స్వేచ్ఛ ఇవ్వకూడదని. కానీ మీరేమన్నారు? మనకా ఉన్నది ఒక్కగానొక కూతురు అని దాన్ని తెగ గారాబం చేశారు. ఇప్పుడు చూడండి ఏం చేసిందో. అన్నయ్య, నేను ఈ ఇంటి ఆడపడుచుని. మీ అనుమతి లేనిదే ఎటువంటి తప్పు చేయను. నేను మీకు మా ప్రేమ విషయం చెబుదామనుకున్నాను. వేణు అనే అతన్ని నేను ప్రేమిస్తున్నాను. అతనికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, పైగా చాలా మంచివాడు. చూడమ్మా, ప్రేమించడం అనేది మన ఇంట వంట లేదు. నిన్ను ఎంతో గారాబంగా పెంచాను. రేపు నీకు కష్టం వస్తే తట్టుకోలేవమ్మా. నాన్నగారు, నేనేమీ చిన్నపిల్లను కాదు. నాకన్నీ తెలుసు. నాకు మీరు మంచేదో చెడేదో చెప్పాలా అని చెప్పి సుప్రియ అక్కడి నుండి వెళ్తుంది. అదేంటి నాన్నగారు, మీరేమీ మాట్లాడట్లేదు? మన అమ్మాయి అతను మాయలో పడింది. ఇప్పుడు మనం ఏం చెప్పినా తనకు అర్థం కాదు. అయితే ఇప్పుడు ఏమంటారండి? అతని కులమేంటో గోత్రమేంటో తెలియకుండా ఆ అబ్బాయికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా? చూడు లక్ష్మి, మన అమ్మాయి మనసు మార్చుకుంటే తనకు మంచి సంబంధం తీసుకొచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. ఇక అంతకన్నా మనం చేసేదేమీ లేదు. లక్ష్మి సుప్రియ గదికి వెళ్తుంది. సుప్రియ, నువ్వంటే మీ నాన్నగారికి ఎంత ఇష్టమో నీకు తెలుసు. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం బాగుండాలని 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అటువంటిది నువ్వు ఎవరో అబ్బాయిని తీసుకువచ్చి అతన్ని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటానని చెబితే మా మనసు ఎంత బాధపడుతుంది. అమ్మా, అతన్ని నేను ప్రేమించాను. అతన్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. ఈ విషయం నాన్నగారికి చెప్పండి. అది కాదమ్మా. ఇక మీరేం మాట్లాడకండి. మర్నాడు ఉదయం, ఏవండి, నేనెంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా మన అమ్మాయి నా మాట వినట్లేదు. అతన్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనంటుంది. అప్పుడు సుప్రియ కాలేజీకి వెళ్దామని హాల్లోకి వస్తుంది. చూడమ్మా, ఇప్పటి నుండి నువ్వు కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండు. నాన్నగారు, నిన్న నేను అమ్మతో అన్న విషయం మీకు చెప్పిందా? మీరేమీ భయపడకండి. వేణు పెద్దవాళ్లతో మాట్లాడి మా పెళ్లి జరిపించండి. లేదంటే మేము లేచిపోయి ఏ గుళ్ళోనైనా పెళ్లి చేసుకుంటాము. సుప్రియ, నాన్నగారికి ఎదురు చెప్తావా? లోపలికి వెళ్ళు. అప్పుడు సుప్రియ తన గదిలోకి వెళ్తుంది. ఇటు కళ్యాణి సుప్రియ కాలేజీకి రాకపోవడంతో ఏమి జరిగిందో తెలుసుకుందామని సుప్రియ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆంటీ, సుప్రియకి ఒంట్లో బాలేదా? ఈ మధ్య కాలేజీకి సరిగా రావడం లేదు. ఏం చెప్పమంటావమ్మా? తనెవరినో ప్రేమించిందంట. అతన్ని తప్ప వేరే ఎవర్నీ పెళ్లి చేసుకోనంటుంది. వాళ్ళ నాన్నగారికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. కనీసం నువ్వైనా నచ్చజెప్పమ్మా. అప్పుడు కళ్యాణి సుప్రియ గదికి వెళ్తుంది. సుప్రియ, నేను ఊహించింది నిజం చేశావు. నీ వాలకం చూస్తేనే నాకు అనుమానం కలిగింది. ఏంటి పని? అతని ఎవరో ఎలాంటివాడో తెలుసుకోకుండానే ప్రేమించడమేనా? మీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటువంటిది వాళ్లను బాధపెట్టి నువ్వు అతనితో సుఖంగా ఉండగలవా? కళ్యాణి, అతను చాలా మంచివాడు. పైగా అతనికి గవర్నమెంట్ ఉద్యోగం, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. నేను నిన్ను అతను కాలేజీ వద్ద డ్రాప్ చేసినప్పుడే హెచ్చరించాను. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అయినా నువ్వు నా మాట లెక్క చేయలేదు. అది కాదు కళ్యాణి, అతను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పైగా అతను డబ్బు మనిషి కూడా కాదు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందామన్నాడు. నాన్నగారి ఆస్తిపాస్తులు కూడా ఏమీ అవసరం లేదని చెప్పాడు. అంటే ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిన విషయమే. కళ్యాణి, అతను నన్ను ఇష్టపడుతున్నాడు, నా ఆస్తిని కాదు. నీకర్థమవట్లేదు సుప్రియ. నువ్వు పూర్తిగా అతని మాయలో పడిపోయావు. నా మాట విను, అతన్ని మర్చిపో. మీ అమ్మా నాన్నలు చూసిన సంబంధం చేసుకుంటే సంతోషంగా ఉంటావు. ఒక మంచి స్నేహితురాలిగా నేనిచ్చే సలహా ఇదే. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్